నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై ఉన్న వివాదంలో తీర్పు వెలువరించింది కేరళ కోర్టు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించలేము అని తేల్చి చెప్పింది. అవి కస్టమర్స్ కోసమే తప్ప జనరల్ పబ్లిక్ వినియోగం కోసం కాదు అని జస్టిస్ సిఎస్ దియాస్ తీర్పు వెలువరించారు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వాటిని పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించాలి అని వస్తున్న డిమాండ్ పై వేర్వేరు పిటిషన్లు నమోదయ్యాయి. బంక్లలో ఉన్న టాయిలెట్స్ కస్టమర్స్ కోసమే తప్ప పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించకూడదు అని పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లను అన్నింటినీ ఒకేసారి విచారించిన కోర్టు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ టాయిలెట్స్ గా పరిగణించలేము అని పేర్కొంది. కేరళలో పెట్రోల్ బంక్లలో ఉన్న టాయిలెట్స్ ను సాధారణ ప్రజలు కూడా వాడుకునేలా చేయాలి అని కొందరు వ్యక్తులు, సంస్థలు గత కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పబ్లిక్ టాయిలెట్స్ గా వాడుకోవచ్చునని సూచించడంతో వివాదం నెలకొంది. కస్టమర్స్ తప్ప సాధారణ ప్రజలను అనుమతించలేము అని పెట్రోల్ బంక్ ఓనర్స్ వాదిస్తూ వచ్చారు. బంకులలో ఉన్న టాయిలెట్స్ కస్టమర్స్ కోసం కట్టినవని, అవి పబ్లిక్ టాయిలెట్స్ కాదు అని కోర్టుకు చెప్పారు. టూరిస్ట్ బస్సులు, యాత్రలకు వెళ్లిన వారంతా టాయిలెట్స్ ను అనుమతించాలి అని డిమాండ్ చేస్తున్నారు అని, కానీ అవి తమ కస్టమర్స్ కోసమేనని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు టూరిస్టులు, వందల సంఖ్యలో వచ్చిన యాత్రికులు వాడుకోవడానికి అవి పబ్లిక్ టాయిలెట్స్ కావు అని తేల్చి చెప్పింది. అదే సమయంలో ఎమర్జెన్సీ కోసం వినియోగించవచ్చునని తెలిపింది. పెట్రోల్ బంకులు సున్నితమైన ప్రదేశాలు అని, ఆయిల్ నిల్వతో పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది అని, అలాంటి ప్రదేశంలోకి భారీ మొత్తంలో జనాలను అనుమతించడం కుదరదు అని సూచించింది.